సీఎం చంద్రబాబు నాయకత్వంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ శక్తి విభాగాన్ని బలోపేతం చేసినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. గత వైసీపీ హయాంలో నామమాత్రంగా తీసుకొచ్చిన దిశ చట్టానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి శక్తి యాప్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. శక్తి యాప్తో పాటు వాట్సాప్ నెంబర్కు అందిన ఫిర్యాదుల్లో అత్యధిక శాతం పరిష్కరించి మహిళలకు భద్రత కల్పించామన్నారు. 2000 మందిపై చిలుకు పోక్సో బాధితులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. ఈ మనకి SOS నుంచి 11,13,000 కాల్స్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం 112 సేవల ద్వారా 1.26 lakhs అత్యవసర కాల్స్ కూడా స్వీకరించబడినాయండి. వీటితో పాటు ఆపరేషన్ ట్రేస్ ఈ మహిళా విభాగం ప్రత్యేకంగా ప్రెస్టేజియస్ గా తీసుకుని ఆపరేషన్ ట్రేస్ అని చెప్పి ప్రత్యేకంగా ఒక డ్రైవ్ ని ఏర్పాటు చేసుకుని మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఒక డ్రైవ్ ని ఏర్పాటు చేసుకుని దగ్గర 8,396 మందిని విజయవంతంగా మేము గుర్తించి వాళ్ళ ఇళ్లకు చేర్చడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో చూసుకుంటే చాలా కేసెస్ లో పోక్సో కేసులు అరెస్ట్ అయిన వ్యక్తి బెయిల్ రాకుండానే కన్విక్షన్ పడిందంటే ఇన్వెస్టిగేషన్ ఎంత తొందరగా పూర్తి చేశాము, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎంత తొందరగా సబ్మిట్ చేశాము, ఎవిడెన్స్ ఎంత తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసింది, అట్ ద సేమ్ టైం ప్రాసిక్యూషన్ కూడా ఎంత ఎఫెక్టివ్ గా పనిచేసిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అట్ ద సేమ్ టైం మనకి ఆపరేషన్ చిన్నారి తల్లి అని చెప్పి పోక్సో కేసెస్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాల దగ్గర నుంచి కౌన్సిలింగ్ ఇప్పించడం ఇవన్నీ కూడా దగ్గర 2,083 మంది పిల్లలకి తల్లులకి కూడా ఈ రోజు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, దగ్గర 5,620 మంది ఈవ్ టీచర్లని కూడా మేము పట్టుకొని వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ముందు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఈ రోజు నిఘా అన్నది అన్ని యాంగిల్లోనే ఉంది. ఒక పక్క కెమెరాలు, ఒక పక్క డ్రోన్స్, ఒక పక్క CCTV కెమెరాస్, ఒక పక్క డ్రోన్స్, ఒక పక్క పోలీసింగ్, పెట్రోలింగ్, ఒక పక్క ఇన్వెస్టిగేషన్, ఎవ్రీవేర్ మేమంత నిఘాతో ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో 6.9 మహిళల మీద జరిగే నేరాల్లో 6.9 తగ్గుదల ఈ రోజు నమోదైంది. అట్ ద సేమ్ టైం లైంగిక నేరాల దర్యాప్తు ట్రాకింగ్ సిస్టమ్ నాణ్యతను కూడా చూసుకుంటే 39.41% నుంచి 90.30% కి మేము ఈ రోజు పెంచుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే ఈ రోజు సాధారణంగా ఒక మహిళ సురక్షితంగా ఉంటేనే ఈ రోజు మనం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్లగలమని నమ్మిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, సీఎం గారి ఆధ్వర్యంలో ఈ రోజు శక్తి టీం పనిచేస్తున్న విషయాన్ని, అదేవిధంగా శక్తి టీం ని కూడా అభినందిస్తున్నా. దీనిలో భాగంగానే 591 మందికి శిక్షలు ఖరారు చేయడం జరిగింది. అంటే ఈ 2 years లో 598 శిక్షలు కూడా మనకి ఈ రోజు పడినాయి. సో ఇది కూడా మేము చాలా గర్వంగా చెప్తున్నాం.